హరహర మహాదేవ్ శంభో శంకర జయ జయ గంగామాయి నాద నినాదాలతో మహోత్తుంగ తరంగంగా ఎగసెగసి పడుతోంది గంగా తీరం. దేశ విదేశాల నుంచి తరలి వస్తున్నటువంటి అశేష భక్త జనావళికి ఆతిథ్యమిస్తోంది ప్రయాగ్రాజ్. భారతీయ సాంస్కృతిక వారసత్వానికి, ఆధ్యాత్మిక తత్వానికి, భక్తి ప్రపత్తులకు, ధార్మిక విశ్వాసాలకు ప్రతిబింబం కుంభమేళా. ఈ గడిచినటువంటి 15 రోజులుగానే 15 కోట్ల మంది భక్తులు తీర్థస్నానాలు ఆచరించినట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క మౌని అమావాస్య రోజునే 3 కోట్ల మంది ఈ తీర్థరాజ్యంలో మునిగి తరించినట్లుగా అధికారులు చెబుతున్నారు. భక్తి ముక్తి ప్రదాయక క్షేత్రంగా మహాకుంభమేళాలో ప్రయాగ్రాజ్ విరాజిల్లుతోంది. యుగాల అంతరాలు చెరిపేస్తూ కాలాలకు అతీతమైన త్రివేణి సంగమం, భక్తజన భవసాగరం, తీర్థయాత్ర ప్రవాహం, పురాణేతిహాసాల పుణ్యచరిత ప్రయాగ్రాజ్ నేడు ఆధ్యాత్మిక సౌరభాల పునీత. మహాకుంభమేళాతో నేత్రపర్వం చేస్తోన్న పావనక్షేత్రం, రోజుకు 1 కోటి మందికి ఆతిథ్యమిస్తోన్న అన్నపూర్ణ, కాశీపురాధీశుని విడిదిగా మారిన ధర్మస్థలి. పక్షం రోజుల్లో 15 కోట్ల మంది సాధు సంతులు, తాత్వికులు, ఆధ్యాత్మికులు, సైద్ధాంతికులు, స్వధర్మ పారాయణులు, అచంచల భక్తి విశ్వాసాలతో అసామాన్య సామాన్యులు వేలు లక్షలు శతసహస్రాలుగా పరమపావని జాహ్నవి జటాజూటాలతో స్నానమాచరించే అద్భుత దృశ్యాలు, నాగసాధువుల నగఫణి విన్యాసాలు, త్రిశూలాస్త్రాలు, ఢమఢమ ఢమ ఢమరుక నాద నినాదాలు, దిక్కులు పిక్కటిల్లే అఘోరాల భంభం శంఖారావాలు, హర్ హర్ మహాదేవ్ ఆలాపనలు, జయ జయ గంగే జనగీతికలు, సాంస్కృతిక వేడుకలు, ఆధ్యాత్మిక భజనలు, కిన్నెర కీర్తనలు, కన్నుల పండువైన వెన్నెల నర్తనలు. ఇది మహాపర్వం, మహోత్కృష్ట తరంగం, మానవాళి చూసి తరించాల్సిన పండుగ. జన్మరాహిత్యం కోసం ప్రార్థిస్తూనే మళ్లీ జన్మంటూ ఉంటే భరతవాసిగానే పుట్టాలని పరితపించే వేడుక. అద్వైతంలోనే ద్వైదీభావం, గ్రహగతులను శాసించి ఘనతారలను భువికి దించే మానవేతిహాసంలో మహోజ్వల ఘట్టం. 3 తరాలకు ఒక్కసారి 12 కుంభమేళాలు, 12 పుష్కరాల కాల ప్రమాణంతో, బృహస్పతి సూర్యచంద్రుల ఖగోళ గమనంతో, 12 రాశుల రుజు చక్రకక్ష పరివర్తనంతో ముడిపడ్డ శాస్త్రీయ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రస్థానం మహాకుంభమేళా. ఇది భారతదేశ సంబరం, విశ్వంభరం, చంద్రుడి నుంచి సైతం చూడగలిగేంతటి జన సమ్మోహనం. అంతర్జాతీయ విద్యా విజ్ఞాన సాంస్కృతిక సంస్థ యునెస్కో గుర్తింపులోనూ చోటు దక్కించుకున్న మానవ వారసత్వం మహాకుంభ్ మరో ప్రపంచం. సామాన్యులకు కుంభమేళ ఒక పవిత్ర పుణ్యస్నానం. కానీ సాధు సంతులు, పండితులు, మఠాధిపతులు, పీఠాధిపతులకు మాత్రం ఇది ఒక హైందవ ధర్మ పరిరక్షణ వేదిక. మనిషి జీవితంలో ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మానసికంగా ఆలోచన విధానాల్లోనూ జీవన రీతుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయంటూ ఆధునిక మనస్తత్వ శాస్త్రం చెబుతోంది. ధార్మికంగానూ దానిని ఒడిచిపట్టుకుని సంస్కరించి నూతన విధానాలను, ధార్మిక పద్ధతులను ప్రవేశపెడుతూ కొత్త తరాలకు అందచేయడం అనేది ఆధ్యాత్మికవేత్తలు ఈ కుంభమేళాకి నిర్దేశించుకునేటటువంటి లక్ష్యం. అందుకే ఎక్కడెక్కడో ఉన్నటువంటి సంచారులు, యోగులు, బైరాగులు అంతా కూడా కుంభమేళాలో ఒకే చోట కొలువు తీరుతున్నారు. మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు ఉత్తరాయణ పుణ్యకాలంలో 45 రోజుల పాటు జరిగే కుంభమేళాకు పౌరాణిక, ఇతిహాసిక ప్రాముఖ్యం ఉంది. జీవన్ముక్తి కోసం, భగవత్ సాన్నిధ్యం కోసం నిరంతర అన్వేషణ భారతీయ సనాతన సంస్కృతిలో ఒక భాగం. పౌరాణిక గాథల ఆధారంగా తాత్విక పునాదులపై అనాదిగా కొనసాగుతూ వస్తోన్న సంప్రదాయాలు మన కుంభమేళాలో దర్శనమిస్తాయి. ఒక జాతి సమైక్యత, సమగ్రతలతో ముందుకు కదలాలి అంటే భావ పరంపరను సమన్వయం చేసుకోవాలి. అటువంటి మూలాలను ప్రతిపాదించే మహత్తర ఘట్టాలు కుంభమేళాలో పొందుపరచడంతో
ఇది చారిత్రాత్మకమైన ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. మనిషి మనుగడకు, పశుపక్ష్యాదుల గమనానికి, ప్రకృతి ప్రణవానికి ప్రాణాధారం జలం. పిల్లవాడికి స్తన్యమిచ్చే మాతృమూర్తులే మన జీవనదులు, నదీమ తల్లులు. కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించి గంగామాతకు కృతజ్ఞతాభివందనలు సమర్పించుకోవడం ఒక ఆనవాయితీ. పురాతన కాలంలో పౌరాణిక ప్రాశస్త్యానికి, పుణ్యస్నానాలకు, ఆధ్యాత్మిక విధులకు పరిమితమైన కుంభమేళాను జీవన వేదంతో అనుసంధానం చేశారు జగద్గురు శంకరాచార్య. ఆ ఒరవడే నేటికి కుంభమేళాల నిర్వహణకి ఒక ప్రమాణంగా భాసిస్తోంది. విదేశీ దాడులు, ఇతర మతాల విజృంభణ, శైవ వైష్ణవ శాక్తేయ వైరుధ్యాల నేపథ్యంలో హిందూ మత సంరక్షణ, సంస్కృతి పరిరక్షణ ప్రాతిపదికగా కుంభమేళాకి వినూత్న భాష్యం చెప్పారు శంకరాచార్య. హరిహరతత్వం అందులోనే నిగూఢమయ్యే శక్తి స్వరూపం ఏకాత్మ సంధానమని శంకరాచార్య తార్కికంగా నిరూపించి విభేదాలను, విద్వేషాలను, వర్గ వైషమ్యాలను విడనాడి జాతి మొత్తం ఏకతాటిపై నిలవాలని మార్గనిర్దేశనం చేశారు. నాటి నుంచి నేటి వరకు ఆ సంప్రదాయం పరంపరగా కొనసాగుతూ వస్తోంది. త్రికరణ శుద్ధిగా 3 కర్తవ్యాలను జగద్గురువుగా దీక్షాబద్ధం చేశారు. దేశవ్యాప్తంగా ఉండే సాధుసంతులు, సన్యాసులు, నాగసాధువులు, అఘోరాలు, తాత్వికులు గ్రహ సంచార రీతులను అనుసరించి కనీసం 12 సంవత్సరాలకొక్కసారి నదీ తీరంలో మతపరమైన, ధార్మికమైన, ఆధ్యాత్మిక అంశాలను పరస్పరం పంచుకొని దేశాటనతో తమకు లభించిన జ్ఞానంపై చర్చోపచర్చలు జరపడం కుంభమేళాలో అంతర్భాగం. హైందవ ధర్మాచరణకు సంబంధించి కాలానుగుణమైన మార్పులు, చేర్పులకు సైతం కుంభమేళా ఒక వేదికగా నిలుస్తున్నది. దీంతో పాటు పవిత్ర స్నానాలు, సన్యాస దీక్ష స్వీకరణ వంటివి కుంభమేళాలో ప్రధానాంశాలుగా ప్రఖ్యాతి తెచ్చుకున్నాయి. కోట్లాది మంది సామాన్యులకు ఇదొక పవిత్ర పర్వంగా మారడంతో కేవలం మతపరమైన ఉత్సవంగా కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక ఐక్యతకు చిహ్నంగానూ ఇది అలరారుతోంది. స్థల మహత్యం, క్షేత్ర మహాత్మ్యం పుణ్యక్షేత్రాలకు పవిత్రతను సంతరించి పెడుతూ ఉంటాయి. కుంభమేళాకు సంబంధించి చూస్తే కనుక పౌరాణిక ప్రాముఖ్యం ఉన్నటువంటి, మన ఇతిహాసాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్నటువంటి క్షీరసాగర మదన ఘట్టంతో ముడిపడి ఉండడమే కుంభమేళా విశేషంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. సూర్య చంద్రుల గమనం, బృహస్పతి సంచారం, సంచయనంతో విభిన్నమైనటువంటి కాల గతులను, కాల పరిణామాన్ని సూచించేటటువంటి మహోత్కృష్టమైనటువంటి భారతీయ ఆధ్యాత్మిక ఘట్టంగా మనకి కుంభమేళా దర్శనమిస్తుంది. కుంభమేళా నిర్వహణకు స్థలతీర్థ ప్రాశస్త్యం, నేపథ్యం పద్మ, వరాహ, మత్స్య, స్కాంద పురాణాల్లో కనిపిస్తున్నది. రామాయణ, భారతాల్లోనూ ఉల్లేఖనామాత్రంగా ప్రస్తావనలు పేర్కొంటున్నాయి. అమృతం కోసం సురాసురులు సాగించిన క్షీరసాగర మథనంలో కుంభం అంటే కుండలో వెలికి వచ్చినది అమృతం. దానిని రాక్షసుల పాలు కానివ్వకుండా కాపాడే ప్రక్రియలో దేవగురువు బృహస్పతి, సూర్యుడు, చంద్రుడు పాలు పంచుకున్నారని పురాణోక్తి. కుండ నుంచి అమృత బిందువులు తొణికిసలాడకుండా రక్షణ ఛత్రమైన పైమూతలాగా చంద్రుడు, కుండ పగలకుండా కిరణాల ఆవిరి పట్టిన సూర్యుడు కుంభాన్ని ఒడిసి పట్టుకుని రాక్షసులు సంగ్రహించకుండా దేవగురువు బృహస్పతి తమ శక్తియుక్తులు ఉపయోగించారని ప్రతీతి. ఆ తరువాత జగన్మోహిని రూపంలో మహావిష్ణువే రంగప్రవేశం చేసి రాక్షసులను మాయజేసిన ఘట్టం మనందరికీ తెలిసిందే. క్షీరసాగరం నుంచి అమృత భాండం వెలువడడానికి, జగన్మోహిని స్వీకరించడానికి మధ్యకాలంలో సంరక్షణ బాధ్యతను వహించిన సూర్య, చంద్ర, బృహస్పతుల కక్ష్యాగమన గణాంకాలే కుంభమేళాకి మహాముహూర్తంగా చెబుతారు. కుంభం వీరి చెంత ఉన్న సమయంలోనే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ 4 చుక్కల అమృతం ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ ప్రాంతాల్లో జారిపడిందని ఐతిహాసిక ప్రవచనం. అమృతం ఒలికిన, చిలికిన ఈ ప్రాంతాలే తీర్థరాజాలుగా, మహాక్షేత్రాలుగా నీరాజనాలందుకుంటున్నాయి. సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి కుంభరాశిలో ప్రవేశించినప్పుడు హరిద్వార్లోనూ, సూర్యచంద్రులు మకర రాశిలో, బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నప్పుడు ప్రయాగ్రాజ్లోనూ, సూర్యచంద్రులు సింహరాశిలో ఏకస్థగమనం సాగిస్తున్నప్పుడు గోదావరి తీరంలోని నాసికా త్రయంబకంలోనూ నిర్వహిస్తారు. దీనినే
సింహస్థ కుంభమేళ అని కూడా అంటారు. ఇక సూర్యుడు మేషరాశిలో, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని నగరం క్షిప్రా నదీ తీరంలో కుంభమేళాను నిర్వహిస్తారు. అయితే ఈ కుంభమేళాలు 4 రకాలుగా మనకు చరిత్రలో కనిపిస్తుంటాయి. 3 ఏళ్లకోసారి ఈ క్షేత్రాల్లో ఒక్కొక్క ప్రాంతంలో పార్శ్వ కుంభమేళాలు జరుగుతాయి. ఇవి నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్లలో ఏర్పాటు చేస్తారు. 6 ఏళ్లకొక్క మారు అర్ధకుంభమేళా ఉంటుంది. ఇది గంగా తీరంలోని ప్రయాగ్రాజ్, హరిద్వార్లలో మాత్రమే నిర్వహిస్తారు. మాఘమేళా ప్రతి ఏటా మాఘమాసంలో వార్షిక క్రతువుగా సాగుతుంది. 12 సంవత్సరాలకొక్కసారి జరిపే పూర్ణ కుంభమేళా మాత్రం ప్రయాగ్రాజ్లో మాత్రమే నిర్వహించడం ఆనవాయితీ. గ్రహాల సంచారాన్ని బట్టి ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక సంరంభం మహాకుంభమేళా. గతంలో 1881లో దీనిని నిర్వహించారు. 12 పూర్ణ కుంభమేళాల కాల వ్యవధి అంటే 144 సంవత్సరాల తరువాత మళ్లీ మహాకుంభమేళాకి ప్రయాగ్రాజ్ వేదికగా నిలిచింది. 12 ఏళ్లకోసారి వచ్చేటటువంటి సాధారణ పూర్ణ కుంభమేళా కాదు ఇది. 12 పుష్కర కాల ప్రమాణాలు, 12 పూర్ణ కుంభమేళాల కాల పరివర్తనతో 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చేటటువంటి మహోత్కృష్ట పర్వ ఘట్టం ఇది. అందుకే జన్మ చరితార్థం చేసుకోవాలనుకుంటూ భక్తజనం తరలి వస్తున్నారు. అమృతతుల్యమైనటువంటి మోక్ష మంత్రాలతో జపిస్తూ ధ్యానిస్తూ తపిస్తున్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఓర్వారూకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అంటూ రుద్రాక్షమాలలతో జపిస్తూ తపిస్తూ స్నానిస్తూ ధ్యానిస్తున్నారు, తరిస్తున్నారు. 1.5 శతాబ్ద కాల వ్యవధిలో ఒక్కసారి మాత్రమే వచ్చే ఆధ్యాత్మిక సంబరం కావడంతో కోట్ల మంది భక్తులు వెల్లువలా తరలి వస్తున్నారు. ఇప్పటికీ అందుతున్న సమాచారాన్ని బట్టి తొలి 15 రోజుల్లో 14,20,00,000 మంది వరకు భక్తజనం ప్రయాగరాజును సందర్శించారు, స్నానాలాచరించారు. భారతదేశంతో పాటు 78 దేశాల నుంచి తీర్థ ప్రజ వచ్చినట్టుగా రికార్డులు చెబుతున్నాయి. అందుకే ఇది ప్రపంచ పండుగ. కేంద్ర ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒక శిబిర నగరాన్నే నిర్మించింది. 10,000 ఎకరాల్లో 1,60,000 గుడారాలు ఆస్తిక జనుల అవసరాలు తీరుస్తున్నాయి. 7,000 కోట్ల రూపాయలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ ఖజానా నుంచి వెచ్చిస్తోంది అంటే ఈ మేళాకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో అర్థమవుతోంది. 3,000 ప్రత్యేక రైళ్లు దేశం నలుమూలల నుంచి ప్రయాగ్రాజ్కు నడుస్తున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే 177 స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేయబడ్డాయి. కుంభమేళా జరిగే 45 రోజులు ఇవి నిరంతరం తిరుగుతూనే ఉంటాయి. కోట్ల మంది రైలు ప్రయాణాల ద్వారానే ప్రయాగ్రాజ్ చేరుకుంటారని ఒక అంచనా. ఇక వ్యక్తిగత వాహనాలు, విమానాలు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సులు, ప్రైవేటు వాహనాలు లక్షల్లోనే ప్రయాగ్కి ప్రతినిత్యం ప్రయాణిస్తున్నాయి. విశ్వాసమే ఇంధనంగా ఎముకలు కొరికే చలిలో సైతం ఎడతెగని ప్రవాహంగా వచ్చిపడుతోన్న భక్తజన సాగరాన్ని చూసి త్రివేణి సంగమం పులకించిపోతోంది. భక్తి ఆధ్యాత్మికతల మేలు కలయికగా గంగా యమునలతో కూడిన అంతర్వాహిని సరస్వతి తరంగ ధ్వనులు తీర్థప్రజ శరణు ఘోషతో హోరెత్తిపోతున్నాయి. ప్రపంచ జనాభాలో 20వ వంతు మంది పాల్గొంటున్న గొప్ప తిరునాళ్లిది. అమెరికా, రష్యా వంటి అగ్రదేశాల జనాభాను మించిన సమ్మేళనం ఈ 45 రోజుల్లో ప్రయాగ్రాజ్ గడ్డపై సమధికోత్సాహంగా సాగిపోతోంది. 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా వివిధ రూపాల్లో ఆర్థిక వ్యవహారము నడుస్తోంది. 3 లక్షల మంది కుంభమేళాలో ఉపాధి పొందుతారని అంచనా. మన పూర్వీకులు ఎప్పుడో గంగానది ప్రాశస్త్యాన్ని, ఈ జలాల ఔన్నత్యాన్ని గుర్తించి అగ్రపీఠమిచ్చేశారు. ఆధునిక పరిశోధకులు సైతం గంగానది సర్వరోగ నివారణగా గుర్తిస్తున్నారు. నూతనంగా వెలువడుతున్నటువంటి అధ్యయనాల ప్రకారం ఈ నదిలో దాగి ఉన్నటువంటి ఔషధ లక్షణాలు, ఖనిజ లవణాలు అనేక రుగ్మతలను రూపుమాపుతాయని వెల్లడవుతోంది. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధిం కురు అంటూ సర్వ జలాల సర్వ నదీమతలుల సమగ్ర స్వరూపంగా కుంభమేళాలో గంగామాతని ఆరాధిస్తున్నారు, పూజిస్తున్నారు, అర్చిస్తున్నారు. భారతీయ విలువలు, సంస్కృతిని ఆచరించే
కోట్లాది మందికి ఇదొక ప్రత్యేక సందర్భం. విశ్వాసం, ఆధ్యాత్మికత, సంస్కృతుల పవిత్ర కలయిక, అనాదిగా అనూచానంగా కొనసాగుతూ వస్తోన్న ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీక, హైందవ ధర్మానికి ప్రతిబింబం. విశ్వాసం, సామరస్యాల పొందిక, జీవన ధార్మికత, పురాణ మార్మికత, కాలగమనంలో ఇదొక ప్రత్యేక ఘట్టం. కేవలం ఖగోళ జ్యోతిష్య భారతీయ సంప్రదాయాలే కాదు, సూర్యశక్తి జీవశక్తితో కలిసి ఓజస్సు ఉత్తేజితమయ్యే విజ్ఞానము దాగి ఉంది. పంచభూతాత్మకమైన ప్రకృతిలోని పరమ రహస్యాలకు అంతర్గర్భితమైన గంగా ప్రవాహం అర్థం పరమార్థం నిర్వచిస్తోంది. జీవన వాహినులను మనం నదీమ తల్లులుగా, అమ్మలుగా గౌరవించుకుంటూ ఉంటాం. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ పూజిస్తాం, ప్రార్థిస్తాం, స్నానిస్తాం. ఉత్తర దక్షిణ భారతాలను అనుసంధానించే సాంస్కృతిక వారధులు మన నదులు. సామాన్యుడి మొదలు సాధు సంతుల వరకు ఏకం చేసే తారక మంత్రాలు నదులే. పుష్కరాలు, కుంభమేళాలు జలరాశులను దోసిళ్ల పట్టి సత్కరిస్తూ శిరోస్నానంతో అమ్మ ఒడిలో సేదతీరే ఘట్టాలే. పుణ్యం పురుషార్థం అన్నట్టుగా గంగాజలంలో నిక్షిప్తమై ఉండే రకరకాల ఓషధులు, లవణాలు రోగ నివారణకు ఉపయుక్తకరం కావడంతోనే పూర్వులు మహాట్టహాసంగా మేళాలను నిర్వహించేవారని ఆధునిక సైన్స్ని అర్థం చేసుకుంటే విదితమవుతుంది. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనాల ప్రకారం గంగానదిలో సహజ యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయని తేలింది. ఆక్సిజన్, ఖనిజ లవణాలు ఈ నీటికి ప్రత్యేకతను సంతరించి పెడుతున్నాయి. ఇదంతా అంతర్లీనంగా దాగి ఉన్న సైన్స్. పైకి మాత్రం కుంభమేళాలో మనకు కనిపించేది స్పిరిచువల్ కల్చర్. కుంభమేళాలు నిర్వహించే నదులు ఐతిహాసిక పురుషుల జీవనగాథలతో ముడిపడి ఉండడం విశేషం. వనవాస కాలంలో అరణ్యకాండలో శ్రీరాముడు గోదావరి తీరంలో నడయాడినట్టు పేర్కొంటారు. గంగాదేవి ఈశ్వరుని శిరోధారి. యమున చెంతనే శ్రీకృష్ణుడి బాల్యం, యవ్వనం, లీలా విలాసాలన్నీ ముడిపడిపోయాయి. సరస్వతీ నది జ్ఞానప్రదాతయే కాదు, చతుర్ముఖుడైన విధాత సంజాత కూడా. ఉజ్జయినిలో కుంభమేళా జరుపుకునే క్షిప్రానది సాక్షాత్తు వరాహ రూపం నుంచి ఆవిర్భవించినట్లు పౌరాణికుల విశ్వాసం. సృష్టి స్థితి లయకారకులం అని చెప్పే సృజనకారుడు, స్థితికారకుడు మహాదేవునితో అనుసంధానించి ఈ నదీ ఉత్సవాలను నిర్వచిస్తుంటారు. గంగాహారతులు కుంభమేళాలో నేత్రపర్వం చేసేటటువంటి కమనీయ ఘట్టం. మనిషి పుట్టుక మొదలు చావు వరకు, జననం నుంచి మరణం వరకు మానవ జీవన మనుగడకు ఆధారభూతమైన అమ్మ గంగమ్మకు కృతజ్ఞతాపూర్వకంగా చేసేటటువంటి నివేదనే గంగాహారతులు. ఈప్సితార్థం, వాంఛాఫల సిద్ధ్యర్థం అనేక రీతుల్లో ఈ గంగాహారతులు కనిపిస్తాయి. ఇదే సందర్భంలో దీపదానాలు విరివిగా చేస్తున్నారు భక్తులు. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. నరక నివారిణి, కలుష వినాశిని, మహిమోత్తుంగ కరుణాంతరంగ సుఖదాయిని, శుభయామిని అంటూ త్రివేణి సంగమంలో గంగా యమునా సరస్వతులను సమ్మిశ్రమ రూపంగా కొలిచి తరిస్తుంటారు భక్తులు. కుంభమేళాలో ప్రధాన క్రతువు నదీ స్నానం. రోగం, శోకం, తాపం, పాపం హరేన్నిత్వం, త్రిభువన సారే అలకనందే భాగీరథే అంటూ మునకలు వేస్తుంటారు తీర్థ ప్రజ. వాంఛిత ఫలదాం మునికరవన్యే భూభువనేశ్వరి అంటూ జాహ్నవికి జయ జయధ్వానాలు సలుపుతుంటారు. పరిఢవిల్లే ప్రకృతికి, సకల జీవచరానికి ప్రాణాధారం జలం. నామాంతరాలు ఎన్నున్నప్పటికీ జనజీవన సర్వస్వం జలం. గంగామాయి, గంగామాత, గంగమ్మ తల్లి పేరేదైనా నదిని మాతృమూర్తిగా కొలవడం ప్రపంచ సంస్కృతిలోనే భారతీయులకే సొంతమైన విశిష్టత. ఉత్తరాన గంగమ్మ, దక్షిణాన గోదావరిని సైతం వృద్ధగంగా, విద్యాగంగా అని పిలిచి తన్మయత్వం చెందుతుంటారు భక్తజనావళి. గోదావరి పుష్కర స్నానాలు, గంగా కుంభ స్నానాలు జగత్ ప్రసిద్ధాలు. పిండ ప్రదానాలు, పితృతర్పణలు, దీపదానాలు, పుణ్యకార్యాలు రెండింటా జరుగుతాయి. కానీ హైందవ ధర్మానికి సంబంధించిన విధాన నిర్ణయాలు, ఆచార వ్యవహారాల్లో నిబద్ధత, నియమావళి, సంస్కరణల వంటివి కుంభమేళాకి ప్రత్యేకం. ప్రస్తుత ప్రయాగ్రాజ్ కుంభమేళాలో
లక్షల మంది పుణ్యస్నానాలకు దాదాపు 12 కిలోమీటర్ల పొడవున ఘాట్లు నిర్మించారు. సంధ్యా సమయాల్లో అలసిన దేవేరికి హారతులివ్వడం నేత్రపర్వంగా విస్తున్నది. వేదమంత్రాల మధ్య ధూపదీపాలతో కృతజ్ఞతాపూర్వక నివేదనే గంగా హారతులు. విశ్వశాంతికి, లోక కళ్యాణానికి ఉద్దేశించిన ఈ హారతుల్లో విభిన్న వైవిధ్యాలు గోచరిస్తాయి. పంచహారతి ప్రకృతి శక్తులైన పంచభూతాల ప్రీతికి ఉద్దేశించి సమర్పిస్తారు. సింహహారతి విజయ శిఖరాలకు చేర్చమని గంగమ్మకు వేడుకోలు. కుంభహారతి శుభాలు చేకూర్చమని కోరుకునే నివేదన. బిల్వహారతి త్రిమూర్తుల ప్రీత్యర్థం సమర్పించేది. నవగ్రహ హారతి ఖగోళమూర్తులకు ఉద్దేశించి గంగాదేవికి నివేదన చేసేటటువంటిది. సంతాన లోపాల నివారణకు నాగహారతి, సూర్యదేవుడికి ధూపహారతి, వ్యాధి నివారణకు నక్షత్రహారతి, దృష్టిలోపాల బారిన పడకుండా నేత్రహారతి వంటివి సమయానుచితంగా గంగాదేవికి సమర్పించడం ఆనవాయితీ. గంగాదేవిని ఆరాధిస్తూ ఒళ్ళు పులకరింపజేసే ఘట్టమిది. అందుకే కుంభమేళాలో పాల్గొనే భక్తులు హారతి వీక్షణాన్ని తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తుంటారు. ఇత్తడి దీపాలతో పవిత్ర మంత్రాలు ఆలపిస్తూ, లయబద్ధమైన శ్లోకాలు ఉచ్ఛ్వైస్వరంతో పఠిస్తూ, జయ జయ శంఖధ్వానాలు చేస్తూ సాగే ఆధ్యాత్మిక క్రతువిది. గంగా హారతులతో పాటు కాలినడకన పవిత్ర ఘట్టాలను దర్శిస్తూ దేవి గంగామాయిని ఆరాధించే పంచకోశ పరిక్రమలు కుంభమేళాలో పరిమళాలు వెదజల్లుతున్నాయి. కుంభమేళా జరిగినన్ని రోజులు తీరంలోనే బస చేసి భజనలు, కీర్తనలు, ఉపవాసాలతో దైవార్చన చేసే కల్పవాసి పూజలు మహాకుంభమేళాలో మరో ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాయి. శీతల పవనాల, శిశిర తుషారాల చల్లని రాత్రుల నుంచి నులువెచ్చని భానుదయ కిరణాల ఉత్తరాయణ గతి వసంత గమనాన్ని ఆహ్వానిస్తూ పరమాద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యానికి సాక్షీభూతం చెబుతోంది ఈ కుంభమేళ. ఈ 45 రోజుల కాలంలో పరమాత్మకు, ప్రకృతికి, మనిషికి మధ్య ఉండేటటువంటి సంబంధానికి అద్దం పడుతున్నాయి కుంభమేళ పర్వదినాలు. మౌని అమావాస్య, మకర సంక్రాంతి, పౌష్య పౌర్ణమి, వసంత పంచమి, మాఘ పౌర్ణమి, మహాశివరాత్రి షట్ పర్వాలుగా సాక్షాత్కరిస్తూ అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక వేడుకలకు ఈ కుంభమేళ ఆధారభూతంగా నిలుస్తోంది. మకర సంక్రాంతి నుంచి మహాశివరాత్రి వరకు సూర్యుడు తేజమయమయ్యే గ్రహ సంచారంలో జరిగే కుంభమేళాలో 6 తిథుల్ని పరమోత్కృష్టమైన పర్వదినాలుగా పాటిస్తుంటారు. ఆయా తిథుల్లో స్నానమాచరించి దీపదానం, వస్త్రదానం, అన్నదానం నిర్వహిస్తే వాటికి నిర్దేశించిన అధిదేవతలు వాంఛితార్థ ఫలితాలు ప్రసాదిస్తారన్నది భక్తుల విశ్వాసం. పుష్యమాసంలో పౌర్ణమి రోజున కుంభమేళాకు నాంది ప్రస్తావన జరుగుతుంది. శివుడు, పార్వతి, లక్ష్మీదేవి తదితర దేవతలకు ఇష్టదాయకమైన రోజుగా దీనిని భావిస్తారు. ఆ తరువాత సూర్యుడు అధిదేవత అయిన మకర సంక్రాంతి మరో పర్వదినం. పాడి పంటలు సమృద్ధిగా వచ్చిన తరువాత ప్రకృతికి పరమాత్మ స్వరూపమైన గంగమ్మకు ప్రతీకాత్మకంగా ధూపదీప నైవేద్యాలు సమర్పించి దాన ధర్మాలు చేయడం ఒక ఆచారం. విష్ణువు, మహాలక్ష్మీదేవిల ఆరాధనకు ఈ తిథి విశేషమైంది అంటారు. పంచామృతాభిషేకాలు నిర్వహిస్తుంటారు. పుష్య పౌర్ణమి కుంభమేళా గంగా స్నానం చేసిన అవివాహితులకి వివాహయోగం పడుతుందనేది విశ్వాసం. కుంభమేళాలో మౌని అమావాస్య మరో గొప్ప పర్వదినం. యోగశాస్త్రంలో మౌనానికి అత్యంత దైవికత్వాన్ని ఆపాదిస్తారు. ఆ రోజు గంగా స్నానమాచరించి ఎవరితో మాట్లాడకుండా దేవుని మీదే మనసు లగ్నం చేసి ఉపవాస దీక్షను ఆచరించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. వసంత పంచమి తిథిని సర్వోత్కృష్టమైన రోజుగా కుంభమేళాలో ఆచరిస్తారు. ఈ రోజు సకల శాస్త్రాధిదేవత సరస్వతికి ప్రత్యేకత ఉంటుంది. అందులోనూ త్రివేణీ సంగమంలో అంతర్వాహిని సాక్షాత్తు శారదామాతయే. విద్యా, వృత్తులు, కళలు ఉపాసించేవారు, వాటిని అభ్యసించేవారు, అధ్యయనం చేసేవారు వసంత పంచమి శుభ స్నానాలకు ప్రాధాన్యతనిస్తారు. మాఘ పౌర్ణమి మరో గొప్ప ముహూర్తం. ఉపనిషత్తుల్లోనూ వేదాలలోనూ ఈ తిథి ఔన్నత్యాన్ని ప్రస్తావించినట్లు ఘనాపాఠులు, వేద పండితులు వెల్లడిస్తుంటారు. ఆ రోజు స్వయంగా విష్ణువు గంగాజలాల్లో కొలువై ఉంటాడని ప్రతీతి. ఇక కుంభమేళా మహాయజ్ఞానికి పూర్ణాహుతి మహాశివరాత్రి.
అలకనంద భాగీరథి సమేత గంగామాయిని సర్వేశ్వరుణ్ణి విడదీసి చూడలేం. వీరికి తోడు శక్తి స్వరూపమైన ఉమాదేవి తోడు కావడమే శివరాత్రి ప్రత్యేకత. శివుని లింగోద్భవం, పర్వతపుత్రితో పరిణయం, శివతాండవ విన్యాసం శివరాత్రి పర్వదినాన చోటు చేసుకుంటున్నట్టుగా ఐతిహ్యం. అందుకే కుంభమేళా క్రతువు మహాశివరాత్రి వేడుకతో పతాక స్థాయికి చేరుకుంటుంది. విశ్వైక దివ్య శక్తుల సమ్మేళనంగా ఆ రోజును అభివర్ణిస్తుంటారు. ఆయా రోజుల్లో పవిత్ర స్నానఘట్టాలుగా భాసించే త్రివేణి సంగమ ఘాట్, ఖిలా ఘాట్, ఆజాద్ ఘాట్, నౌకాయాన ఘాట్, సరస్వతీ ఘాట్, గంగా ఘాట్ షాహీ స్నానాలతో కిక్కిరిసిపోతుంటాయి. కళలు, సంస్కృతి దేశ నాగరికతకు, జానపదానికి అద్దం పడుతూ ఉంటాయి. దేశ విదేశాల నుంచి తరలివస్తున్నటువంటి భక్త జనాన్ని సేద తీర్చేందుకు, లాలించేందుకు వివిధ రకాలైనటువంటి కళారూపాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు. ఇవి తమ తమ ప్రాంతాల ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు కూడా వేదికలుగా ఉపయోగపడుతున్నాయి. అంతేకాకుండా తరలివచ్చినటువంటి భక్తజనం వినోద వల్లరిలో వల్లలాడేందుకు హేతువుగా నిలుస్తున్నాయి ఈ కళారూపాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో. గడిచిన 15 రోజులుగా కుంభమేళా సాంస్కృతిక ఆధ్యాత్మిక సంరంభంగా విశేష కార్యక్రమాలతో ప్రయాగ్రాజ్ను ముంచెత్తుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సాంస్కృతిక బృందాలు, భజన బృందాలు, కళాకారుల నృత్యాలు, హస్తకళల ప్రదర్శనలు గంగా తీరాన్ని కళామయం చేస్తున్నాయి. విదేశీయులు కూడా విశేష సంఖ్యలో వచ్చి భారతీయ సంస్కృతితో మమేకమవుతున్నారు. సన్యాస దీక్షలు స్వీకరిస్తున్నారు. అయోధ్య రామాలయం, తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలను ప్రయాగ్రాజ్లో నెలకొల్పారు. ఆయా దేవస్థానాల్లో మూల విరాట్టుకు నిర్వహించే అన్ని రకాల సేవలను ఈ శిబిర దేవాలయాల్లోనూ నిర్వహిస్తున్నారు. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, ఊంజల్ సేవ వంటి వేడుకలు, ఊరేగింపులు చేస్తున్నారు. తిరుమల శ్రీవెంకటేశ్వరుని బాలాజీ మందిరంలో ప్రతిరోజు 2 లక్షల మంది వరకు సందర్శిస్తున్నట్టుగా ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు. అఖాడాల ప్రదర్శనలు, సంకీర్తనలు, విభిన్న భాషల్లో వినవచ్చే స్తోత్రాలు గంగా తీరంలో హోరెత్తుతున్నాయి. కుంభమేళాలకు నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణ. సాధారణ రోజుల్లో ఎవరికీ కనిపించినటువంటి నాగసాధువులు కుంభమేళాలో మాత్రం వేలు లక్షల సంఖ్యలో దర్శనమిస్తూ ఉంటారు. దైవ స్వరూపులుగా, ధర్మ పరిరక్షకులుగా వీరిని పేర్కొంటూ ఉంటారు. తమదైనటువంటి జీవన శైలిలో కేవలం అఖాడాల్లో మాత్రమే నివసించేటటువంటి నాగసాధువులు కుంభమేళాలో మాత్రం అనేక కార్యక్రమాలు, ధార్మిక క్రతువుల్లో పాల్గొంటూ ఉంటారు. సర్వం త్యజించి నాగసాధువుగా మారాలంటే ఒక గొప్ప యజ్ఞం చేసినట్లుగానే భావించాలి. కుంభమేళాలో సాధారణ భక్తులు, షాహీ స్నానాలు, దానాల వంటి విశేషాలెన్నెన్ని ఉన్నా నాగసాధువులే ముందు వరుసలో నిలుస్తారు. ఐహిక వాంఛలను విడిచిపెట్టి విభూతి వస్త్రంగా ధరించి హైందవ ధర్మ పరిరక్షణకు అంకితమయ్యే నాగసాధువుల సంస్కృతి వేల సంవత్సరాలుగా పరంపరగా వస్తోంది. మంచు కొండల్లో భగవన్నామ స్మరణతో నిరంతరం తరించే నాగసాధువులు, కొండల్లో కోనల్లో నివసించే అఘోరాలు, భక్తి మార్గంలో సాత్విక జీవనం సాగించే మఠాధిపతులు, వీరంతా కుంభమేళాలో ఒక్కచోట సమకూడుతారు. సాధారణ రోజుల్లో కనిపించని నాగసాధువుల జీవితమే ఒక విశేషం. దిగంబరధారులైన నాగసాధువుగా యోగం సాధించాలి అంటే కఠోర దీక్ష, కృషి ఉండాలి. దేశవ్యాప్తంగా 15 అఖాడాలు నాగసాధువులకు ఆశ్రయమిస్తున్నాయి. ఇవి వారికే పరిమితమైన మఠాలు. ఒక్కో అఖాడాకు కొన్ని ప్రత్యేకమైన సంప్రదాయాలుంటాయి. గుర్తింపునకు సంబంధించి ప్రత్యేక పతాకం ఉంటుంది. ఇందులో పరి, కిన్నెర పేరిట 2 మహిళా నాగసాధువుల అఖాడాలు కూడా ఉన్నాయి. సైనికుడిగానో వృత్తి నిపుణుడిగానో తయారు కావాలంటే ఎంతగా సాధన అవసరమో అంతకంటే 2-3 రెట్లు శ్రమిస్తే తప్ప నాగ సన్యాసి కాలేరు. అశోక్ తివారీ అనే చరిత్రకారుడు చేసిన అధ్యయనం నాగ సన్యాసియోం కా ఇతిహాస్ ప్రకారం చూస్తే 16 నుంచి 20 సంవత్సరాల లోపు వయస్సును నాగ సన్యాస దీక్షను చేపట్టేందుకు అనువైన ప్రాయంగా పరిగణిస్తారు. సన్యాసాశ్రమం స్వీకరించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారికి ముందుగా అనేక పరీక్షలు పెట్టిన తరువాతే అఖాడాలో చేర్చుకుంటారు. తొలి 4 సంవత్సరాల పాటు మహాపురుష్,
వస్త్రధారిగా పరిగణిస్తూ యుక్త వయసులకు ప్రవేశం కల్పిస్తారు. తాము నివసించే ప్రాంతాలను సొంతంగా శుభ్రం చేసుకోవడం, వేదాంత విద్యలు, త్రిశూలాది అస్త్ర విద్యల అభ్యాసం, నాగఫణి వినియోగం వంటివన్నీ ముందుగా బోధిస్తారు. ఈ విద్యల లక్ష్యం ఆత్మనిగ్రహం, ఆత్మరక్షణ, ధర్మ పరిరక్షణ. ఎటువంటి తొట్రుపాటు లేకుండా నిగ్రహాన్ని, నియంత్రణను సాధించినట్టుగా గురుస్థానంలోని సీనియర్ నాగసాధువులు గ్రహించిన తరువాతే కొత్తగా ప్రవేశించిన వారికి నాగదిగంబర దీక్షను అనుగ్రహిస్తారు. అప్పట్నుంచి వారి పేరు, ఊరు మారిపోతాయి. అఖాడా పేరు, వర్గం పేరు, గురువుల పేరు సనాతన నాగసాధువుకు చేర్చి కొత్త నామధేయాన్ని ఖాయం చేస్తారు. ఆపై భవబంధాలకు అతీతంగా జీవితాంతం సన్యాసయోగ దీక్షను పాటించాల్సి ఉంటుంది. చరిత్ర కందని పూర్వకాలం నుంచి కుంభమేళాల్లో నాగసాధువులే తొలి స్నానం చెయ్యడం ఆనవాయితీగా వస్తుంది. కుంభమేళాల్లోనే కొత్త సాధువులు సన్యాస దీక్షను తీసుకుంటారు. అందువల్ల శిక్షణలో ఉన్న యువ సాధువులు కుంభమేళా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు. ఎక్కడెక్కడో ఉన్న అఖాడాల నుంచి వచ్చే నాగ సాధువులంతా కలిసి చర్చించుకునే సమావేశ స్థలి కూడా కుంభమేళాయే. వారు నేర్చుకున్న విద్యలు, విన్యాసాలు, శంఖారావాలు సైతం కుంభమేళాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. దేశవ్యాప్తంగా 5 లక్షల మంది వరకు నాగసాధువులు అఖాడాల్లో నివసిస్తున్నట్టు అంచనా. వీరంతా శివభక్తులే. అయితే అఘోరాలు కూడా శివభక్తులే. నాగసాధువులు సాత్విక శివమూర్తిని ఆరాధిస్తారు. కాని అఘోరాలు ఉగ్ర రూపంలోని శివుణ్ణి, కాళికామాతను ఆరాధిస్తారు. ఈ 2 సన్యాస వర్గాల మధ్య వ్యత్యాసం ఇదే. ఇక బైరాగులు, ఇతర సంచార యోగులు కూడా కుంభమేళాల్లో పాల్గొనడం వల్ల గమ్మత్తైన యోగ వాతావరణం గంగా పరిసరాలను ఆవరిస్తుంది. ఈ వేడుకలో అఖాడాలకి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. మఠాల వారిగా వారికి స్థలం కేటాయిస్తారు. తమ తమ సంప్రదాయాలను చాటి చెబుతూ రథాలు, వాహనాలపై ఊరేగింపుగా అఖాడాల గురుసాధువులు కుంభమేళాకు ఇచ్చేస్తారు. శిబిరాలను ఏర్పాటు చేసుకుని తమకు ప్రత్యేక అస్తిత్వాన్నిచ్చే పథకాలను ఎగురవేస్తారు. సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహిస్తారు. అఖాడాల ఊరేగింపు సైతం ఒకే విశేషమైన వేడుకగా కుంభమేళాలో దర్శనమిస్తుంది. ప్రయాగ్రాజ్లో నెలవై ఉన్నటువంటి స్థానిక ఆలయాలు భక్తుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి. పౌరాణిక మహాత్మ్యంతో, క్షేత్రాధిష్టాన దేవతల కథలు, గాథలతో స్థల మహాత్మ్యాన్ని చాటి చెబుతున్నాయి. రామాయణంతో ముడిపడి ఉన్నటువంటి హనుమాన్ మందిరము, అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి అలోపీదేవి ఆలయము, క్షేత్రాది దేవత అయినటువంటి వేణుమాధవ మందిరము విశేషంగా భక్తుల ఆదరణను చూరగొంటున్నాయి. ప్రయాగ్రాజ్ పవిత్ర పుణ్యస్థలం కావడంతో స్థానిక క్షేత్రాలు సైతం జగన్మోహనకంగా, యాత్రా సమ్మర్ధంగా విలసిల్లుతున్నాయి. కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం, ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం అంటూ బిల్వాష్టకంలో చెప్పే వేణీమాధవ మందిరం ఇక్కడే కొలువై ఉంది. ప్రయాగకు మహారాజుగా, క్షేత్రాధిష్టాన దేవుడిగా త్రివేణి మాధవుణ్ణి రామచరిత మానస్లో తులసీదాస్ అభివర్ణించారు. లక్ష్మీదేవి సమేతంగా ఇక్కడ స్వామి అవతరించారని స్థల పురాణం చెబుతోంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలోపీదేవి మందిరము ప్రయాగ క్షేత్ర మహత్యాన్ని సాక్షాత్కరింపచేస్తోంది. జనన మరణ చక్రం నుంచి విముక్తం చేసే అధిదేవతగా అలోపీదేవిని అర్చిస్తారు. విగ్రహ రూపంలో కాకుండా స్వయంభూ యంత్రము, దానిపై ఉన్న ఊయలకు భక్తులు పూజలు చేస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే అక్షయవట్ ప్రయాగ్రాజ్లో మరో విశేషం. ఈ మర్రి చెట్టు చరిత్రకు అందని కాలం నుంచి పూజాధికాలు అందుకున్నట్టుగా స్థానికులు పేర్కొనడం. కుంభమేళాలో పాల్గొంటున్న తీర్థయాత్రికుల్ని ఈ స్థానిక క్షేత్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాగ్రాజ్ ఇప్పుడు అంతర్జాతీయ యాత్రాస్థలం, భక్తి ముక్తి ప్రదాయకం, కోట్లాది మంది సందర్శనతో దివ్యత్వాన్ని సంతరించుకున్న ప్రదేశం, భిన్నత్వంలో ఏకత్వాన్ని, పారమార్థిక తత్వాన్ని ప్రబోధిస్తున్న ఆధ్యాత్మిక సాగరం, అచంచల విశ్వాసానికి ప్రాణాధారం. భారతీయాత్మకు ప్రతీకగా, వైభవోజ్వల ఘట్టంగా, అణువణువునా ప్రసరించే భక్తిభావంతో జీవిత సారాన్ని చాటి చెబుతోంది మహాకుంభమేళా. జనం అర్చించే నీరాజనాలతో పవిత్ర గంగామాయి జ్ఞానసాగరమై ప్రభాసిస్తోంది. ఐహిక ప్రపంచంలోని భిన్న మార్గాలు, విభిన్న గుర్తింపులు పారమార్థిక తత్వంలో, ఏకాత్మంలో లీనమైపోతున్నాయి. మనోబుద్ధి అహంకారాలు
జాహ్నవి కరుణాంతరంగాల్లో కరిగి నీరైపోతున్నాయి. ఇలపై వెలసిన కైలాసం, కలలో మెరిసే వైకుంఠం కలగలిసి కొలువు తీరుతున్నాయి. అసంఖ్యాక పుణ్యక్షేత్రాలు, ముక్కోటి దేవతలు, తీర్థాలు, తిరునాళ్లు, క్షేత్రాలు త్రివేణీ సంగమాన కోలాహలం చేస్తున్నాయి. పురాణ కాలక్షేపాలు, ఆచార సంప్రదాయాలు, సామాజిక సాంస్కృతిక కట్టుబాట్లు, భారతీయ వైవిధ్యాలు ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటూ ఘోషిస్తున్నాయి. అంతరాంతరాలలో భిన్నత్వంలో ఏకత్వాన్ని అన్వేషిస్తున్నాయి. ఎల్లలు దాటిన ఆధ్యాత్మికత ఎలుగెత్తి పిలుస్తోంది. అంతర్జాతీయ యాత్రాస్థలమైన ప్రయాగరాజుని పలకరిస్తోంది. రండి, పునీత గంగామాయిని, పుడమిపై వెలసిన జీవనదాయిని చూసొద్దాం. సదా వసంతం శ్రియాలసంతం శుభం స్మరంతం అంటూ లోక కళ్యాణానికి ఉరకలెత్తుతోన్న త్రివేణి సంగమాన్ని చూసొద్దాం. రండి, రారండి. తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి భక్తజనం, జన్మ చరితార్థమైందంటూ తరలిపోతూ వీడ్కోలు తీసుకుంటున్నటువంటి తీర్థ ప్రజ, నిగమాగమ నిలయంగా ప్రకాశిస్తోంది ప్రయాగ్రాజ్. ఇది జన్మానికో శివరాత్రి కాదు, ఎన్నెన్నో జన్మలకు కానీ లభించని మహాశివరాత్రి అంటూ పరవశించిపోతున్నారు ఆస్తికులు. తరాల అంతరాలను, యుగాల ప్రమాణాలను అధిగమించిన ఆధ్యాత్మిక పర్వం ఇది. ఇది మహాకుంభ, మరో ప్రపంచం. మనోబుజ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానందరూప శివోహం శివోహం.